గోవిందాయ నమః. గృహస్థులు దాంపత్యము చేయవలసిన వేళలు, చేయకూడని వేళలు, వీటి వివరాల గురించి అసలు ఏముంది పురాణాలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అష్టాదశ పురాణాలలో కూడా అత్యంత శ్రేష్టమైనది, పవిత్రమైనది అయిన శ్రీ విష్ణు పురాణంలో ఏం రాశారు ఈ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎందుకు ఈ విషయము అంటే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ పూజలు బాగా ఎక్కువైపోయిన తర్వాత కంటెంట్ కావాలి కదా, ప్రతిరోజు ఏదో పూజ, ఈరోజు ఈ విశేషము వదులుకోవద్దు, రేపు ఇంకొక విశేషము వదులుకోవద్దు, ఎల్లుండి మీ తలరాతలో తిరగరాసే ఇంకొక విశేషము వదులుకోవద్దు. ఇలాగ 365 రోజులు కూడా ఆదివారం కూడా సెలవు లేకుండా వదులుకోవడానికి లేదు. రోజు ఏదో ఒక పూజ చెప్పాలి. ఈ పూజలు పాపము ఏదో ఆర్థిక స్థితి సరిగ్గా లేని వాళ్ళు, కుటుంబ స్థితి సరిగ్గా లేని వాళ్ళు, ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు, సమస్యలు తీరని వాళ్ళు, ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది కదా. ఇలాంటి పూజలు చేస్తే ఇవన్నీ తీరుతాయనే ఉద్దేశంతో చాలామంది చేస్తూ ఉంటారు. ఈ పూజలు చేసిన తర్వాత సమస్యలు తీరే విషయం అలా ఉంచితే, ముందు ఈ పూజలు ఇలాంటివి ఏదైనా పూజలు వ్రతాలు తలపెట్టుకుంటే అప్పుడు ఇంకా దాంపత్యం చేయకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. దాంపత్యం చేస్తే పాపం తగులుతుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇలాంటి సందేహాలు, తద్వారా ఇంట్లో కాస్త గొడవలు, సమస్యలు తగ్గుతాయేమో అనుకుంటే సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. అసలు దాంపత్యం చేయాల్సిన వేళలు, దాంపత్యం చేయాల్సిన స్థలాలు, దాంపత్యానికి సంబంధించిన విషయాల గురించి విష్ణు పురాణాంతర్గతంగా ఏముంది అనేది మీకు నేను అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. తద్వారా మీకు కాస్త క్లియర్ అవుతుంది అన్నమాట విషయం. మానసికంగా స్ట్రెస్ తగ్గుతుంది, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలనేది మీకే అర్థమైపోతుంది. మొదట ఎక్కడ సంగమించకూడదు అనే విషయాలు తెలుసుకుందాం. గోశాల, ఆవులుండే ప్రదేశము, గుడి, దేవాలయం దగ్గర, యాగశాల, హోమాలు యజ్ఞాలు చేసే చోట, ఇంటి ముంగిట. వేసవకాలం వస్తే చాలామంది మంచాలు బయట ముంగిట్లో వేసుకుని పడుకుంటారు, బాగా గాలి వస్తుంది కొబ్బరి చెట్ల నుండి అని. ముఖ్యంగా విలేజ్లో ఉండేవాళ్ళు బయట ఉన్నప్పుడు, బయట నిద్రించేటప్పుడు ఇంటి బయట ఎట్టి పరిస్థితుల్లోనూ సంగమించకూడదు. ఎవరు చుట్టం లేదు లేని డాబాల మీద, మేడల మీద. అంటే చెప్పడము నాకు కూడా ఇష్టం లేదు, కానీ కొత్తగా వివాహమైన వాళ్ళు కానీ ఎవరైనా కూడా తెలియని వాళ్ళు తెలుసుకోవాలి అనేదే ఇక్కడ నా ఉద్దేశము, గమనించాలి. అలాగే తీర్థముల యందును, ఎప్పుడైనా తీర్థయాత్రకు పోయినప్పుడు అక్కడ హనీమూన్లు చేసే పనులన్నీ చేయడము. 4 వీధుల కోడలి యందును, ఈ రోజుల్లో హోటల్స్ అని, లేకపోతే ఏవో రకరకాల రూమ్స్ అని, రెస్టారెంట్స్ అని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేసేసి ఇలాంటి కొన్ని కార్యక్రమాలు అనైతికమైనవి చేయడం. శ్మశానమునందును, సంధ్యా సమయములు అందును, అంటే 3 సంధికాలములు ఉంటాయన్నమాట. ఉదయము సూర్యోదయం అయ్యేటప్పుడు, మధ్యాహ్నం వేళ సూర్యుడు కరెక్ట్గా తల మీదకు వచ్చి ఉన్నప్పుడు, సాయంత్రం సంధ్య సూర్యుడు అస్తమించే వేళలో, ఈ 3 సంధ్యాకాలాలు అంటే త్రిసంధ్యలు అంటారు అనమాట. ఆ సంధ్య సమయాలలో సంగమించడం నిషేధం. అలాగే పగటి పూట సంగమించడం, ప్రత్యేకించి పిల్లలు పుట్టిన వాళ్ళకి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే వివాహం చేసుకుని కొత్తగా పిల్లల కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళు కాస్త పగటి పూట సంగమించడం వలన మంచి ఉన్నతమైన బుద్ధులు గల పిల్లలు పుట్టరు అనేసి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మంచి బుద్ధిమంతులైన ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలంటే దాంపత్యము రాత్రి వేళ చేసి, గర్భధారణ చేసి పిల్లల్ని కనాలి అని శాస్త్రం చెబుతుంది. గోశాల, గుడి, యాగశాల, ఇక్కడ కూడా ఎవరైనా సంగమిస్తారా ఏంటండి, ఎందుకు రాశారు శాస్త్రాల్లో అంటారేమో. కార్తీక పురాణం తీసి చూడండి, అక్రమ సంబంధాలు కూడా పాత శివాలయంలో దూరి ఇట్లా మనకి ఎన్నో కనపడతాయి కథలు కార్తీక పురాణం నిండా. అంటే అలాంటి పనులు చేసే వాళ్ళు ఉన్నారండి కదా, అలాంటి పనులు నిషేధము అనేసి చెప్పడం ఇక్కడ శాస్త్రంలో ముఖ్య ఉద్దేశ్యము. పవిత్రమైన స్థలాల్లోకి వెళ్ళి అక్కడ ఆధ్యాత్మిక చింతన మీద దృష్టి పెట్టాలి. తీర్థయాత్రలకి, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేవాలయాలు, యాగశాలలు, గోశాలలు అలాంటి పవిత్రమైన ప్రదేశాలలో ఆధ్యాత్మిక సాధన చేయడానికి ఎక్కువ, ఆ సాధనలో సఫలీకృతులు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాంటి చోట్లకు కూడా వెళ్ళి ఇలాంటి ఇంద్రియ నిగ్రహం లేని భౌతికమైన భోగ లాలసత్వాన్ని పెంచే పనులు చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది. అలాగే ఉత్తమమైన సంతానం కావాలి అనుకునే వాళ్ళు చతుర్దశి, అష్టమి, అమావాస్య, పౌర్ణమి, రవి సంక్రమణం, ఇవి పర్వదినాలు. ఆ సమయంలో సంగమించడం నిషేధము అని చెప్తున్నారు. చతుర్దశి అంటే మీకు తెలుసు కదా, అమావాస్యకి పౌర్ణమికి ముందు వచ్చే తిథి. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి. అలాగే అమావాస్య, పౌర్ణమి, ఇవి 2 తిథులు. అలాగే అష్టమి తర్వాత రవి సంక్రమణం. రవి సంక్రమణం అంటే తెలుసు కదా,
ప్రతి నెల కూడా సూర్యుడు ఏదో ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు. మకర రాశిలోకి మారినప్పుడు మకర సంక్రమణం, సంక్రాంతి పండుగని చేసుకుంటాం. అలాగే ప్రతి నెల సూర్యుడు ఏ రాశిలోకి మారుతున్నాడో, సంక్రమిస్తూ ఉన్నాడో ఆ దినము పర్వం అవుతుందన్నమాట. కాబట్టి అలాంటి దినాలలో బ్రహ్మచర్యం పాటించండి, దాంపత్యం వద్దు అని చెప్తున్నారు. ఉత్తమమైన సంతానం కావాలి అనుకునేవాళ్ళు, కొత్త దంపతులు కాస్త ఇలాంటివి చూసుకొని, ఎక్కువేమీ చెప్పలేదు, చతుర్దశి, అష్టమి, అమావాస్య, పౌర్ణమి, అలాగే రవి సంక్రమణం, సూర్యుడు సంక్రమించే దినము, ఈ రోజులు వదిలేసేసి మిగతా రోజుల్లో సంగమిస్తే సత్సంతానం కలుగుతుంది అనేసి చెప్తున్నారు. అలాగే మహిళలు లేదా భార్య ఏ స్థితిలో ఉన్నప్పుడు మగవారు లేదా భర్త సంగమించకూడదు, దాంపత్యం చేయకూడదు అనే విషయం కూడా శాస్త్రంలో మనకి స్పష్టంగా కనపడుతుంది. రజస్వలుగా ఉన్నప్పుడు అంటే పీరియడ్స్లో మహిళ ఉన్నప్పుడు దాంపత్యానికి పనికిరాదు, చేయకూడదు, నిషేధం అని చెప్తున్నారు. రోగిష్టిది అంటే ఏదో ఒక రోగం వచ్చి అనారోగ్యంతో బాలేక బాధలు పడుతూ ఉన్నప్పుడు కూడా ఆమెను బలవంతం చేయకూడదు. బాలింతరాలు ప్రసవించి పిల్లలకి పాలు పడుతూ ఉంటుందన్నమాట. అంటే ఇంకా ఆరోగ్యం నుండి అంటే ఇంకా మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని పుంజుకోకుండా నీరసంగా ఉంటుంది, అనారోగ్యంగా ఉంటుంది బాలింత స్థితిలో ఉన్నప్పుడు. రకరకాల ఇబ్బందులు ఉంటాయి శారీరకంగాను మానసికంగాను బాలింతకి. అలాంటి బాలింతను ఫోర్స్ చేయకూడదు అని చెప్తున్నారు. గర్భవతి గర్భధారణ చేసి ఉన్నప్పుడు ఆమెకి మంచి ఆహారము, విశ్రాంతి ఇవ్వాలి, మనశ్శాంతిని ఇవ్వాలి. ఆమెని దాంపత్యం కోసం ఫోర్స్ చేయకూడదు అని చెప్తున్నారు. క్రోధంతో ఉన్నది, విపరీతమైన కోపంతో ఉన్న స్త్రీ, ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ దాంపత్యం కోసం ఫోర్స్ చేయకూడదు. ఆమెకు అంత కోపం ఎందుకు వచ్చింది, ఏం జరిగిందని తెలుసుకుని శాంతపరిచే ప్రయత్నం చేయాలి. కానీ కోపంగా ఉన్న మహిళతో దాంపత్యం చేయకూడదు. తద్వారా పుట్టే సంతానం వలన కూడా అనర్థాలు కలుగుతాయి. అనురక్తి లేనిది, ఇష్టము లేనప్పుడు, స్త్రీకి ఇష్టం లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త అయినా సరే దాంపత్యం కోసం ఫోర్స్ చేయకూడదు. శక్తిహీనురాలు, వీక్గా ఉండి ఆరోగ్యం సరిగ్గా లేక చాలా నీరసంగా, నిస్సత్వంగా, పేలవంగా, నిరాసక్తంగా ఉన్న మహిళను ఏదో ఒక రకంగా ఫోర్స్ చేసి మన కోరిక తీర్చుకోవాలి అనే ఆరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ పురుషుడికి తగదు అనేసి చెప్తున్నారు ఇక్కడ. కులట, జారిణి, వేశ్య. కులట అంటే వేరు, జారిణి అంటే వేరు, వేశ్య అంటే వేరు. కులట అంటే ఏంటంటే సద్వంశంలో పుట్టి కూడా కాని పనులు, పిచ్చి పిచ్చి పనులు చేసి, కాలు జారడము, ఇలాంటి పనులు, రకరకాల పనులు చేసేసి ఆ వంశానికి అపకీర్తి తీసుకొచ్చింది, చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఆ కుటుంబం వారు వీడు చేసే పిచ్చి పనుల వలన తలెత్తుకొని ఇవ్వకుండా చేసిందనమాట. అలాగ ఒక వంశాన్ని దూషితం చేసి, పొరపాట్లు, తప్పుడు పనులు చేసి ఒక వంశాన్ని నాశనం చేసిన స్త్రీకి కులట అని పేరు. అలాంటి కులటలతో రమించకూడదు అనేసి శాస్త్రం చెప్తుంది. జారిణి, జారిణి అంటే వేరు. బయటికి చాలా పద్ధతిగా మహాత్మురాల పతివ్రతలా కనపడుతూ ఉంటుంది. ఎవ్వరికీ చూడకుండా కళ్ళల్లో కారం కొట్టి పరాయి మగవాళ్ళతోటి తిరుగుతూ ఉంటుంది, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటుంది. అందరి ముందు మాత్రము చాలా మంచిదానిలాగా పతివ్రతలా నటిస్తూ ఉంటుందన్నమాట. అట్లా ఎవరైతే ఉంటారో వాళ్లకు జారిణి అని పేరు. భార్య అయినా సరే ఇలాంటి జారిణి అయినప్పుడు ఆమెతో సంగమించకూడదు అని శాస్త్రం నిషేధం చెబుతుంది. సంగమిస్తే ఏమవుతుంది అంటే HIV పాజిటివ్లు వస్తాయి, సుఖ రోగాలు వస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళతోటి జాగ్రత్తగా దూరంగా ఉండాలి అనేసి శాస్త్రం చెబుతుంది. అలాగే వేశ్య, వేశ్య అంటే తెలిసిందే కదా, పాపం తన తలరాత బాలేక డబ్బు కోసము పడుపు వృత్తి చేపట్టినది, ప్రాస్టిట్యూట్. కాబట్టి అలాంటి వేశ్య లక్షణాలు భార్యలో ఉన్నా, లేకపోతే ఎవరైనా సరే వేశ్యలు ఉంటే వాళ్ళతోటి కానీ సంగమించడం నిషేధము. దానివల్ల మృత్యువు కూడా కలుగుతుంది, రకరకాల రోగాలు వస్తాయి, పరువు పోతుంది, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీళ్ళతోటి దూరంగా ఉండాలి అని శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. ప్రత్యేకించి ఈ పారాగ్రాఫ్ మగవారి కోసమే. అలాగే ఆకలి దప్పికలతోటి బాధపడుతూ ఉన్నది, తిండి లేక, నీరు లేక, నీరసంతో నిద్రాహారాలు మానేసి పడి ఉన్న స్త్రీని దాంపత్యం కోసము ఫోర్స్ చేయడం తగదు అని చెప్తున్నారు. దుర్భాషలాడున్నది, కొందరు మహిళలు బూతులు మాట్లాడతారు, మగవాళ్ళు కూడా సిగ్గుపడతారు అనమాట అలాంటివి విన్నప్పుడు. అంటే ఏమాత్రం ఒక ప్రేమ, ఆప్యాయత, దాంపత్యం నందు ఇష్టము, భర్త ప్రేమ ఇవేమీ లేకుండా చాలా కఠినంగా దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చినట్లు ఉంటుందన్నమాట. అలాగే కుటిలూరాలు, అతి దుష్టూరాలు, వీళ్ళందరూ ఒక కేటగిరీ అనమాట.
ఈ దుష్టమైన బుద్ధులు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే భర్తను కూడా చంపించేస్తారు. మన ఎవరో ఒక మహిళ భర్తని చంపి ఇంటి ముందు పూడ్చిపెట్టేస్తుందట. ఈ మధ్య భర్తను చంపుతున్న కేసులు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి స్త్రీ గాని ఈ ఇంట్లో ఉంటే కాస్త కన్నేసి జాగ్రత్తగా ఆవిడకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయి, నువ్వు సర్దుకోవడానికి ప్రయత్నం చేయి. అంతేగాని ఆమెతోటి ఏదో కామంతో కళ్ళు మూసుకుపోయి దాంపత్యం చేయడానికి ప్రయత్నం చెయ్యకు, నిన్ను చంపి వేస్తుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పడం ఇక్కడ శాస్త్రం ఉద్దేశం. అంటే శాస్త్రం స్పష్టంగా మహిళలు ఏ పరిస్థితిలో ఉంటే ఫోర్స్ చేయకూడదు, వాళ్ళకి విశ్రాంతినివ్వాలి, వాళ్ళ మనస్సు ఏమిటి తెలుసుకొని తదనుగుణంగా వర్తించాలి అనేసి మహిళల పట్ల విశేషమైన సానుభూతి చూపించింది. మగవాళ్ళు కూడా కొందరు మహిళలకి ఎలా దూరంగా ఉంటే ప్రాణాలు దక్కుతాయో, ఎలాంటి కుటిలమైన దుర్మార్గమైన స్వభావం కలిగిన మహిళలు ఉంటారో వాళ్ళతో కూడా దూరంగా ప్రవర్తించు అని మగవారిని కూడా ఇక్కడ హెచ్చరిస్తుంది. పురుషుడు తన స్వభార్యనే తప్ప అన్య స్త్రీలను కామించరాదు, పరస్త్రీలను వాంఛించువాడు నరకమున పడును. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మాతృవత్ పరదారేషు అని శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. ఇతరుల భార్యలను తల్లిగా భావించు, ఈ భార్య యందు ప్రేమను పెంచుకో. అలాగే అశ్విని, కృత్తిగా, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, అనురాధ, శ్రవణము, పూర్వభద్ర, ఉత్తరాభద్ర ఇలాంటి శుభకాలాలలో ధరాపతిని సంగమించి మంచి సంతానాన్ని పొందవచ్చు. మంచి సంతానాన్ని పొందాలనుకున్న వాళ్ళు ఈ నక్షత్రాల్లో ట్రై చేసుకుంటే గర్భధారణ జరిగి ఉత్తమమైన సంతానం కలుగుతుంది అనేసి కూడా స్పష్టంగా మనకి విష్ణు పురాణంలో కనపడుతుంది. అంటే విషయం ఏంటంటే క్లియర్ కట్గా స్పష్టంగా ఎందుకు దాంపత్యానికి సంబంధించి ఇలాంటి కొన్ని రూల్స్ పెట్టారు అంటే ఉత్తమమైన సంతానం పొందడం కోసము. ఉత్తమమైన సంతానము మన వంశాలను తరింపజేస్తుంది, వంశాన్ని పెంచుతుంది, సృష్టిని పెంచుతుంది, దేశానికి ధర్మానికి కావలసిన వ్యక్తులుగా ఆ విధంగా ఉత్తమమైన సంతానమే తయారవుతారు. కాబట్టి ఈ రూల్స్ అన్నీ కూడా శాస్త్రంలో విధించారు. లేకపోతే ఏ పూజలు చేసుకుంటేనో, లేకపోతే ఏదైనా ఉదయం ఏదైనా ఒక వ్రతం పెట్టుకుంటేనో ఆ వ్రతము సాయంత్రానికి పూర్తయిపోతుంది ఆ పూజ అంతా కూడా. కాబట్టి రాత్రి ఒకవేళ భర్త గారు కోరితే కాదలాల్సిన అవసరం లేదు. కాదని గొడవలు పెంచుకొని విడాకుల వరకు వెళ్ళి కుటుంబాలు కాపురాలు పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి భయాలు ఏమీ పెట్టుకోకండి. కొన్ని రకాల తిథులని మనం చాలా గౌరవించాలి. గ్రహణ సమయాలు, సంక్రమణం జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని అంటే వాతావరణంలో చేంజెస్ వచ్చే కొన్ని రకాల తిథులను మనం గౌరవించాలి. అవి తప్ప మిగతా మనం చేసుకునే పూజలు, లేదంటే మనం చేసుకునే చిన్న చిత్తగా వ్రతాలు ఇవైతే మనం ఏం చేసుకోలేదంటే ఏదైనా ఒక స్తోత్ర పారాయణం చేస్తూ ఉంటే రోజుకు 10 సార్లు ఏమో చదువుతారని నియమం పెట్టుకుంటారు. అది చదువుకోండి, అయిపోతుంది, రాత్రికి అయిపోతుంది కదా, ఇంక ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో భయపడాల్సిన పని లేదు. కాకపోతే కొన్ని పండుగలు వస్తాయి, రామనవమి, కృష్ణాష్టమి, లేకపోతే మహాశివరాత్రి ఇట్లాంటివి ఏదైనా పండుగలు వస్తాయి. మన ఇంట్లో పండగ బాగా చేసుకుంటాం. వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు మీ సౌలభ్యాన్ని బట్టి ఇంట్లో ఒప్పుకుంటే మీరు పాటించాలనుకుంటే బ్రహ్మచర్యం పాటించండి. ఇంట్లో ఒప్పుకోలేదనుకోండి, ఒప్పుకున్నప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ఈ రోజుల్లో సంతానం కూడా పుట్టేసి ఆపరేషన్లు అయిపోయిన తర్వాత ఇంకా అతిగా ఆలోచించి ఊరికే మన ఇళ్లలో గొడవలు, కొట్లాటలు, కాపురాలు పాటు చేసుకోవడం తప్ప మనం సాధించేది ఏమీ లేదు. ఇప్పుడు చెప్పిన విషయాలు చాలా వరకు కొత్తగా వివాహం చేసుకుని పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉన్న కొత్త దంపతులకు బాగా ఉపయోగపడతాయి. పిల్లల్ని కనేంత వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండి మంచి మంచి తిథులలో ధరాపతితోటి సంగమించి కొన్ని తిథులలో బ్రహ్మచర్యం పాటించి ఆ విధంగా ప్రయత్నం చేస్తే గర్భధారణ జరుగుతుంది, గర్భము నిలుస్తుంది, ఉత్తమమైన సత్సంతానం కలుగుతారు. ప్రకృతిలో తిథుల వారీగా లేకపోతే రవి సంక్రమణం జరిగినప్పుడు వచ్చే మార్పులు ఏమైతే ఉంటాయో అవి ఖచ్చితంగా గర్భధారణ మీద, పుట్టబోయే పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. కొందరు పిల్లలు సరైన జాతకంలో పుట్టరు. వీటన్నిటికీ కారణం ఏంటంటే దాంపత్యం వేళలు. సంతానం కావాలనుకునే వాళ్ళు కాస్త చూసి మంచి మంచి తిథులలో కలిస్తే యోగ్యమైన పిల్లలు మంచి జాతకంలో పుడతారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. కాబట్టి వివాహం అయిన వాళ్ళు, పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాస్త చూసి మంచి తిథులలో, చేయకూడని తిథులు, నిషిద్ధమైన తిథులు వదిలేసి మంచి తిథులలో దాంపత్యం చేసి సంతానం కోసం ప్రయత్నం చేయండి. పిల్లలు పుట్టి ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఏముంది మీ ఇష్టం, గొడవలు మాత్రం ఇంట్లో పెంచుకోకూడదు అనేది ముఖ్యంగా నా ఉద్దేశం. సామరస్యపూర్వకంగా కలిసిమెలిసి ఉండాలి కుటుంబాలు. అప్పుడే మనశ్శాంతిగా మనం పూజనే చేసుకోగలుగుతాం. ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే ఏం పూజలు చేయగలుగుతాము, ఏం మనశ్శాంతిగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మహిళలందరూ ప్రశాంతంగా ఉండండి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.